ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి కంపెనీల రకాలు. ఓకే, నిన్న మనం తెలుసుకునే కంపెనీ అంటే ఏంటి, కంపెనీల గురించి తెలుసుకున్నాం. ఇవాళ కంపెనీలో ఉన్నటువంటి రకాలను తెలుసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి శాసనాత్మక కంపెనీ. ఫస్ట్ దాని పేరు శాసనాత్మక కంపెనీ. శాసనాత్మక కంపెనీ అంటే ఏంటిది? దేశాలకు రాజులు ఉండేవారు. పూర్వం దేశాలకు రాజులు కానీ ఎంపరర్లు ఉండేవారు. సో వాళ్ళ శాసనం ద్వారా, లేదంటే వాళ్ళు ఒక సెక్షన్ చెప్తారు, లేదంటే వాళ్ళకు నోటీస్ ఇస్తారు. అంటే రాజశాసనం ద్వారా ఏర్పడినటువంటి కంపెనీ, అంటే రాజు మాటతోటి ఏర్పాటు చేయబడినటువంటి కంపెనీ ఏమంటారు? శాసనాత్మక కంపెనీ అనడం జరుగుతుంది. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకప్పుడు మనకి బ్రిటిషర్స్ ఉంటే కదా, బ్రిటిష్ రాజుల ద్వారా ఏర్పాటు చేయబడేది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అది కూడా అలాగనే రాజశాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి. అంటే రాజశాసనం ద్వారా ఏర్పాటు చేయబడ్డ కంపెనీలు ఏమంటారు? శాసనాత్మక కంపెనీ. ప్రస్తుతం ఇవి మనుగడలో లేవు, ఎందుకంటే రాజులు లేవు, రాజరిక పాలన లేదు, కాబట్టి ప్రస్తుతానికి ఇవి మనుగడలో లేవు. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి చట్టబద్ధమైన కంపెనీలు. సెకండ్ వన్ చట్టబద్ధ కంపెనీలు. అంటే చట్టం అనేది ఎట్లా తయారవుతుంది? ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుల ద్వారా, లేదంటే అధికారుల ద్వారా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి స్టార్ట్ చేస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంటిది? ఇండైరెక్ట్గా పార్లమెంటు శాసనం ద్వారా కానీ, అసెంబ్లీ తీర్మానం ద్వారా కానీ, పార్లమెంటు తీర్మానం ద్వారా కానీ, అసెంబ్లీ తీర్మానం ద్వారా కానీ ఏర్పాటు చేయబడ్డ కంపెనీలను చట్టబద్ధమైన కంపెనీలు అనడం జరుగుతుంది. అంటే ఇది ఒక రూల్ ప్రకారం స్టార్ట్ అవుతుంది. అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం నెంబర్ల ఓటు ద్వారా ఏర్పాటు చేయబడ్డ కంపెనీ. సో దానికి ఉదాహరణ ఏంటిది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మనకి చట్టబద్ధమైన కంపెనీలుగా చెప్పుకోవచ్చును. ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత ఉన్నది రిజిస్టర్డ్ కంపెనీ. అంటే మనకి ఒక రూల్ ఉంది ఇండియా లోపల. 1956 అనేది కంపెనీకి సంబంధించిన, కంపెనీ స్టార్ట్ చేయాలంటే, ఎస్టాబ్లిష్ చేయాలంటే 1956 యాక్ట్ ప్రకారం వెళ్ళాలి. ఆ యాక్ట్ ఏం చెప్తుంది? కంపెనీని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏ ఫారాలు పెట్టాలి, ఎట్లాంటి ప్రొఫార్మల్ ఫాలో కావాల్సి అనేది 1956 చెప్తుంది. దాంట్లో కొన్ని అమెండ్మెంట్ సవరణలు చేసి 2000లో కూడా యాక్ట్ వచ్చింది, కంపెనీస్ యాక్ట్. అంటే ఈ రెండు యాక్ట్ల ద్వారా, ఈ రెండు చట్టాల ద్వారా, కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2000, అమెండ్మెంట్ యాక్ట్ 2000 రూల్స్ తోటి ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు ఏమంటారు? రిజిస్టర్డ్ కంపెనీలు అంటారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్ఫోసిస్, ఐటీసీ, విప్రో. అంటే మనకు కనిపించే ప్రైవేట్ కంపెనీలన్నీ దీనికి వస్తాయి. ఇన్ఫోసిస్, ఐటీసీ, నెక్స్ట్ మన విప్రో, అలాంటివన్నీ రిజిస్టర్డ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రభుత్వ కంపెనీ. ప్రభుత్వ కంపెనీ అంటే ఏంటిది? అంటే కంపెనీ ప్రారంభించేటప్పుడు దానికి అవసరమైన మూలధనం లోపల 51% మూలధనం గవర్నమెంట్ ద్వారా స్వీకరించబడతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ మూలధనంలో 51% వాటాను కేంద్ర ప్రభుత్వం పెడితే, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా పర్లేదు, లేదంటే రెండు ప్రభుత్వాలు కలిసి పెట్టినా పర్లేదు. అంటే ప్రభుత్వ కంపెనీ అనొచ్చు. అంటే మూలధనంలో 51% వాటా ప్రభుత్వాన్ని ఉంటే ఆ కంపెనీని ఏమంటాం? ప్రభుత్వ కంపెనీ. దానికి ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ, ఎన్టీపీసీ. ఓఎన్జీసీ మీన్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్ కార్పొరేషన్. ఎన్టీపీసీ నార్దర్న్ థర్మల్ పవర్ కార్పొరేషన్. అంటే ఇవి 51% గవర్నమెంటే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ 49% ఎవరి దగ్గరికి వెళ్ళి మనలాంటి సామాన్య ప్రజల నుంచి పొదుపులను సేకరించి అందులో పెట్టుబడి పెట్టడంగా ప్రోత్సహించడం జరిగింది. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీ అని ఉంది. ప్రైవేట్ కంపెనీ అనాలి అంటే దానికి ఒక రూల్ ఉంది. అంటే మినిమం పెట్టుబడి 1,00,000 తోటి ప్రారంభిస్తారు. నెక్స్ట్ అందులోపల మినిమం 2 ఉంటారు, మ్యాక్సిమం 50 మంది ఉంటారు. దీని లోపల వాటాలను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే ఇలాంటి లక్షణాలు ఉన్నాయని ప్రైవేట్ కంపెనీ అంటారు. అంటే 1,00,000 తోటి ప్రారంభించి 2 వ్యక్తులతోటి ప్రారంభించి, నెక్స్ట్ మ్యాక్సిమం 50 మందే ఉంటే, ఓకేనా, వాటి యొక్క వాటాలను మార్చాలి అంటే, బదిలీ చేయాలంటే అంత సులభంగా ఉండదు. కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ కంపెనీ లోపల కూడా సేమ్, కానీ ఇక్కడ ఏంటి? మినిమం తక్కువ పెట్టుబడి ఎంత? కనిష్ట పెట్టుబడి 5 లక్షలు. దీని లోపల కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య
అపరిమితం. నెక్స్ట్ వాటిలో ఉన్నటువంటి షేర్లను ఫ్రీగా అమ్ముకోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి. అంటే పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఇంకేంటిది భారత ప్రభుత్వ కంపెనీలు. అంటే భారతదేశంలో ఉన్న రిజిస్టర్డ్ కంపెనీలన్నీ భారత ప్రభుత్వ కంపెనీల కిందకే రావడం జరుగుతుంది. అంటే భారతీయ కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన ప్రతి కంపెనీ భారత ప్రభుత్వ కంపెనీ అనడం జరుగుతుంది. నెక్స్ట్ విదేశీ కంపెనీ. అంటే విదేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం నడిచే కంపెనీ ఏమంటారు? విదేశీ కంపెనీలు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ చట్టం ప్రకారం స్టార్ట్ అయిన వాటిని విదేశీ కంపెనీలు అని. ఇంకొకటి ఏంటి? బహుళ జాతీయ సంస్థ. బహుళ జాతీయ సంస్థ అంటే ఏంటిది? ఒక దేశం లోపల వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపార కార్యకలాపాలు ఇతర దేశాలకు విస్తరించినటువంటి సంస్థని ఏమనొచ్చు? బహుళ జాతీయ సంస్థలు అనొచ్చు. అంటే దాని కార్యకలాపం హెడ్ ఆఫీస్ ఒక దాంట్లో ఒక దేశంలో ఉంటుంది, దాని కార్యకలాపాలు వివిధ దేశాల్లో ఉంటాయి. అలాంటి వాటిని మనం ఏమనొచ్చు? బహుళ జాతీయ సంస్థలుగా చెప్పవచ్చును. ఇంతేకాకుండా మనకు ఈ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ గురించి ఇన్ డీటెయిల్స్గా మనకి తేడాలు ఉంటాయి. ఆ తేడాలను సరే డిస్కస్ చేద్దాం. పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే 1956 2000 యాక్ట్ ప్రకారం స్టార్ట్ చేయాలి. ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే 1956 2000 యాక్ట్ ప్రకారం, అంటే 2000 సవరణ చట్టం, అమెండ్మెంట్ యాక్ట్. దానికి కూడా సేమ్ 1956 యాక్ట్ ఉంటుంది, లేదంటే 2000 అమెండ్మెంట్ యాక్ట్. అందులో సెక్షన్ 3 క్లియర్గా పబ్లిక్ కంపెనీ గురించి చెప్తుంది. వీటికి ఉన్న సెక్షన్ 1956 యాక్ట్ ఇతని గురించి చెప్తుంది, 1956 ఏం 2000 చెప్తుంది, 2000 చెప్తుంది. 2000లో ఎస్పెషల్లీ సెక్షన్ 3 మాత్రం ప్రైవేట్ కంపెనీని ఎట్లా డిఫైన్ చేసిందంటే, నిర్వచించిందంటే చెప్తుంది. ఓకేనా? దానికి దీనికి ఆ సెక్షన్ డిఫరెన్స్. నెక్స్ట్ ప్రైవేట్ కంపెనీ లోపల పెట్టుబడి, కనిష్ట పెట్టుబడి 1 లక్ష రూపాయలు మాత్రమే. అంటే 1 లక్ష రూపాయలతో ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయవచ్చు. ఇంకా మరి ఇంకేం కావాలి? కనిష్ట సభ్యులు. అంటే ఆ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే కనిష్టంగా 2 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం మాత్రం 50కి దాటొద్దు. అంటే ప్రైవేట్ పేర్లోనే ఉంది ప్రైవేట్, అంటే ప్రైవేట్ వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు కలిపి, అంటే ఇద్దరితో స్టార్ట్ అయ్యి 50 మంది వరకు ఉండొచ్చు. వాటాలను బదిలీ చేసుకునే అవకాశం లేదు. ఓకే, వాటాలను బదిలీ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ, ఉన్నది తక్కువ మంది కాబట్టి వాళ్ళ వాటాలను బదిలీ చేసుకోరాదు, చేయాలన్న రిస్ట్రిక్షన్ ఉంటాయి. ప్రజల నుండి మూలధనం సేకరించరాదు, బయట వ్యక్తుల నుంచి మూలధనం సేకరించరాదు. ఎందుకంటే దీనికి మళ్ళీ ఒక రూల్ ఏంటి? ప్రైవేట్ కంపెనీ ఒకవేళ మూలధనాన్ని సేకరించాలి, డబ్బులను సేకరించాలంటే ఇందులో ఉన్న వాటా సభ్యుల నుంచి సేకరించుకుంటారు, బయట వ్యక్తుల నుంచి సేకరించరాదు. నెక్స్ట్ దీనికి పేరు చివర ఏముంటుంది? ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. దీని పేరు చివర ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం. అంటే ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే పేరులోనే ఉంది కార్పొరేషన్, అంటే అది ప్రాఫిట్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ కాబట్టి దానికి కార్పొరేషన్ నుంచి, అంటే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అవసరం. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకేనా? మరి ఇందులో ఈ ప్రైవేట్ కంపెనీ నడపాలంటే డైరెక్టర్లు అవసరం ఉంటుంది. మినిమం డైరెక్టర్ 2 ఉంటారు, మ్యాక్సిమం అన్లిమిటెడ్ అంటే 50 వరకు అందరూ డైరెక్టర్లుగా ఉంటూ ఆ కంపెనీని నడిపించవచ్చు. డైరెక్టర్లు మినిమం 2, మ్యాక్సిమం అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ మీన్స్ 50 మెంబర్స్ నుండి ఆ కంపెనీని నడిపించుకోవచ్చును. నెక్స్ట్ ఇక్కడ డైరెక్టర్లు అనేటోళ్ళు బదిలీ అవ్వడం తక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇందులో ఉన్నదే డైరెక్టర్లు మ్యాక్సిమం 50 మెంబర్స్ ఉంటారు. ఆ 50 మెంబర్స్ రొటేట్ అవుతూ ఉంటే కంపెనీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్ ఉండదు. కాబట్టి ఈ యొక్క బదిలీ కూడా, డైరెక్టర్ల బదిలీ కూడా తక్కువగా ఉంటుంది. వీళ్ళ జీతం పైన ఎలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు, ఎలాంటి పరిమితి ఉండదు. ఎందుకంటే ఉన్న వాళ్ళే తక్కువ మంది. ఆ తక్కువ మందిలో ఎవరైతే నాణ్యత కలిగినటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ కానీ స్కిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకు హై ప్లేసెస్ సాలరీస్ ఇచ్చి ఆ కంపెనీ నడిపించుకుంటారు. ఓకే, దీస్ ఆర్ ద ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ మీన్స్ ఏంటిది? మినిమం పబ్లిక్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం 5 లక్షలు ఉండాలి. 5 లక్షల పెట్టుబడితోటి స్టార్ట్ చేయొచ్చు. మినిమం ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. అంటే పబ్లిక్ కంపెనీ పెట్టాలంటే 7 వ్యక్తులు అవసరం. మ్యాక్సిమం ఎంతమంది ఉండొచ్చు? దాని పేరే పబ్లిక్ కంపెనీ, ఎంతమంది అయినా ఉండొచ్చు. అంటే బయట నుంచి ఎంతమంది ఇన్వెస్ట్ చేద్దామన్నా తీసుకోవచ్చు, దానికి కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోపల షేర్లను, వాటాలను ఫ్రీగా బదిలీ చేసుకోవచ్చు. వాటాలను ఫ్రీగా బదిలీ చేసుకోవచ్చు. ఓకే,
దీనికి పబ్లిక్ కంపెనీ పేరు చివరి లోపల లిమిటెడ్ అని రాసి ఉంటుంది, లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్. ఓకే, ఇట్ సైడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. ప్రజల నుంచి మూలధనం పుష్కలంగా సేకరించుకోవచ్చు. నెక్స్ట్, కార్పొరేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ కంపెనీ, ఇది ఎక్కువ లాభాల కోసం కాకుండా ప్రజల నుంచి మూలధనాన్ని సేకరించి తిరిగి వాళ్ళకు డివిడెండ్ రూపంలో ఇద్దామని ఎస్టాబ్లిష్ చేసింది కాబట్టి దీనికి కార్పొరేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు, కొద్దిగా రిస్ట్రిక్షన్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్, డైరెక్టర్లు ఎందరు ఉంటారు? డైరెక్టర్లు మినిమం 3 ఉంటారు, మ్యాక్సిమం 50 మంది వరకు ఉండొచ్చు, అన్లిమిటెడ్, మ్యాక్సిమం 50. ఓకే, ఎందుకంటే ఇది పబ్లిక్ కంపెనీ, దీంట్లో సో మెనీ మెంబర్స్, చాలామంది షేర్ హోల్డర్లు ఉంటారు కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమంలో మ్యాక్సిమం 50 వరకు ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 20 వరకు, 50 వరకు 20. ఓకే, మినిమం బోర్డు 2, 3, మ్యాక్సిమం 20 మంది, అంటే ఆ 20 మంది వరకు ఆ కంపెనీని నడిపించే అవకాశం ఉంది. డైరెక్టర్ల బదిలీ ఉంటుంది ఎప్పటికప్పుడు, 1/3 ఎప్పుడు రిటైర్మెంట్ అయితేనే ఉండాలి. కొత్త లెక్కినంటే అందులో 1/3 వెళ్ళిపోవాలి. అంటే డైరెక్టర్లు అనే వాళ్ళు ఎప్పుడు మారుతూ ఉంటారు. జీతంలో మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వై? బికాస్ ఇది లోపల వీడు వెళ్ళిపోతా అన్నా కానీ కొత్త డైరెక్టర్ వస్తాడు, దాంతోపాటు జీతం అనేది పెంచడం ఏముండదు, ఎందుకంటే దీంట్లో చాలామంది డైరెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి జీతం రిస్ట్రిక్షన్స్ ఏముండదు. వీడు పోతే ఇంకోటి వస్తాడు, ఆ జీతంకే వేస్తాడు. కానీ ఇందులో కూడా తక్కువ మంది ఉంటారు కాబట్టి దాంట్లో జీతంలో రిస్ట్రిక్షన్ లేదు, అందులో రిస్ట్రిక్షన్ ఉంది. ఓకే, రైట్. ఇది పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ తేడా.